ఆచి చికెన్ మసాలా. వియత్నాం విహారయాత్ర తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పర్యాటక బోటు బోల్తా పడడంతో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన విహారయాత్రలో ఏపీకి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పడవ బోల్తాపడి 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా వారిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారు, 3 ఆంధ్రప్రదేశ్ వాసులు, 2 కేరళ వాసులు ఉన్నట్లు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర దుర్ఘటన నుంచి 21 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వియత్నాంలో అతిపెద్ద దీవి ఫూక్ వాక్ పర్యాటక ఆకర్షణలో ఒకటి. లావా మొబైల్ సంస్థ లక్ష్యాలను చేరుకున్న తన డిస్ట్రిబ్యూటర్లకు వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. అందులో భాగంగా ఫూక్ వాక్ ద్వీపానికి శనివారం 36 మందితో ఒక స్పీడ్ బోట్ వచ్చింది. దీనిలో 4 సిబ్బంది కాగా మిగిలిన 32 మంది భారతీయ పర్యాటకులు. తిరుగు ప్రయాణంలో తీరానికి 400 మీటర్లు దూరంలోనే ఇది తిరగబడింది. సమీపంలోని ఇతర బోట్ల వారు వెంటనే సాయం అందించారు. నౌకాదళం, తీరగస్తీ దళం, ఇతర బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. కొందరిని రక్షించి తీరానికి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. తిరగబడిన బోటు కింది భాగంలో పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. పెద్ద కెరటం రావడంతో తమ బోటు బోల్తా పడిందని పర్యాటకుల్లో ఒకరైన నిర్మల్ కుమార్ తెలిపారు. ముందు భాగాన ఉన్నందున తాము బయటపడ్డామని, వెనుక వైపు ఉన్నవారు చిక్కుకుపోయారని తెలిపారు. ఇక ప్రమాదంపై వియత్నాం ప్రధాని లే మిన్ హోంగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులెవరో తేల్చాలని, ఎలాంటి ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లపై వెంటనే సమీక్షించాలని చేపట్టారు. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Còn kẹt cái trống nhiều lắm. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరానికి చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ సతీ సమేతంగా ఈ నెల 8న వియత్నాం బయలుదేరారు. పడవ ప్రమాదంలో జయలక్ష్మి మరణించగా కిషోర్ అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà. ఇదే ప్రమాదంలో కడపకు చెందిన వ్యక్తి మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. కడప అరవింద్ నగర్ కు చెందిన మొడియం శ్రీధర్, ఎన్జీఓ కాలనీకి చెందిన నయీం వియత్నాం వెళ్లారు. శ్రీధర్ ఎక్కిన మొదటి పడవ బోల్తా పడినప్పుడు ఆయన పడవ కింది గదిలో ఉన్నాడు. బయటకు రాలేక నీటిలోనే మృతి చెందారు. నయీం ఒడ్డునే ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà.
పడవ ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన నల్లపేట రవితేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదే ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడుకు చెందిన మృతులను సెంథిల్ కుమార్, మురుగప్రభు, శ్రీధర్, షేక్ అబ్దుల్లా, బాలాజీ, వినయ్ కుమార్, రవిశంకర్, సంతోష్ కుమార్, బాబు, అలగురాజన్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో పడవలో 20 మంది వరకు తమిళులు ఉన్నట్లు ప్రాణాలతో బయటపడిన దిండుక్కల్ జిల్లా పళనికి చెందిన నిర్మల్ కుమార్ తెలిపారు. బోటులో భద్రతా ఏర్పాట్లు, లైఫ్ జాకెట్లు ఉన్నా ప్రాణ నష్టం తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళకు చెందిన అవికోట్ చెరియన్ థామస్, లోవెనీ థామస్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. Có người Việt Nam mà nó ghép tùm lum mà. Má còn kẹt cái cổng nhiều lắm. Hết luôn. Có người Việt Nam mà nó ghép tùm lum mà.